రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి వెంకటగిరి వివేక్, ఆవుల లక్ష్మణ్ కుమార్ అలియాస్ అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో తమ అరెస్టుకు సమాచారం ఇచ్చాడనే కక్షతో బాధితులపై దాడి చేసి నగదు లాక్కున్నారని వారు తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా ఇది ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, గతంలో అలిపిరి పోలీస్ స్టేషన్లో చైన్ స్నాచింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ మధ్యకాలంలోనే జైలు నుంచి తిరిగి వచ్చి పోలీసులకి మా సమాచారం చెప్పారనే కారణంతో తారక రామనగర్లో దిలీప్ అనే వ్యక్తి ఇంటిపైన దాడి చేసి బెదిరించి ఈయన విషయానికి సంబంధించి ఇది కేసు నమోదు చేయడం జరిగింది. రేణిగుంట పోలీస్ స్టేషన్లో వెంకటగిరి వివేక్, ఆవుల లక్ష్మణరావు మరియు కొంతమంది గతంలో మన అలిపిరి పోలీస్ స్టేషన్లో 18/11/2025 తేదీన ఉపాధ్యాయ నగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక బంగారు చైన్ని లాక్కుపోతారు. దానికి సంబంధించి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఒక కేసు చైన్ స్నాచింగ్ కింద కేసు నమోదు చేయబడుతుంది. ఆ కేసులో వీరి కోసం ఒక ప్రత్యేక బృందాలు వచ్చినప్పుడు తారక రామనగర్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తే ఇతను తారక రామనగర్ నివాసి దిలీప్ అనే అతను వివరాలు చెప్తాడు. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి, నీ వల్ల మేము పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు అని అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కుపోయారని అతను కంప్లైంట్ ఇస్తాడు. దాని మీద కేసు నమోదు చేసి నిన్న దాంట్లో పాల్గొన్న ఒక ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వెంకటగిరి వివేక్, ఆవుల లక్ష్మణరావు. వీళ్ళు కరకంబాడి పంచాయతీ తారక రామనగర్లో ఉంటారు. వీళ్ళపైన ఇప్పటివరకు దీంతో పాటు రెండో కేసు ఇది. అంతకుముందు చైన్ స్నాచింగ్ కేసు ఉంది. వీళ్ళ మీద నిఘా కోసము షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అట్లనే వీరు కోర్టు నుంచి వచ్చిన తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర బౌండరీ చేయడం కూడా జరుగుతుంది మంచి ప్రవర్తన కోసం. ఈ ప్రవర్తన నియమావళిని కనుక ఉల్లంఘించినట్లయితే వాళ్ళని ఎంత బాండ్ కోసము మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర బాండ్ ఇచ్చారో దాన్ని ఫైన్ కట్టించడంతో పాటుగా రిమాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో వీరిని ఈరోజు గౌరవ కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. అట్లానే దీనికి సంబంధించి వీళ్ళు గొడవ పడిన వాళ్ళకి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అది దర్యాప్తులో ఉంది. ఆ దర్యాప్తు పూర్తయిన తర్వాత వాళ్ళపైన తదుపరి చర్య తీసుకోబడుతుంది.